హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుజీస్ వరల్డ్. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే బూందీ లడ్డు అండి. 3 కేజీల శనగపిండితో బూందీ లడ్డు అయితే చేశాను. ఎక్కువ క్వాంటిటీ అని అస్సలు భయపడటానికి లేదండి. మీరు కూడా ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లడ్డు ప్రాసెస్ ఎంత ఈజీగా అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్లోకి వెళ్దాం. కమ్మనైన లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం తీసుకున్న 3 కేజీల పంచదారకు 6 కేజీల పంచదార కరెక్ట్ కొలత అండి. కేజీ శనగపిండికి 2 కేజీల పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. అలాగే ఇలా మనం ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు ఖచ్చితంగా పంచదారను మునిగే వరకు వాటర్ పోయాలండి. లేకపోతే పాకం అనేది సరిగా రాదు. ముందుగానే పాకం ఉడికిపోయి పంచదార పూర్తిగా కరగక ముందే క్రిస్టల్గా ఏర్పడుతుంది. లడ్డు అయితే సరిగ్గా రాదండి. దీనికి పాకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం తీసుకున్న శనగపిండిని ఇలా జాలిగరిట ఒకటి తీసుకొని చక్కగా జల్లించుకోవాలండి. ఖచ్చితంగా మీ దగ్గర జల్లెడు ఉన్నా కానీ, పిండి జల్లెడు కానీ, రవ్వ జల్లెడు కానీ ఏదైనా పర్వాలేదు, ఖచ్చితంగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవటం వల్ల మనం పిండి కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా జాగ్రత్తగా తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఉండ అనేది కట్టినా కూడా తొందరగా మెల్ట్ అయిపోతుంది. అందుకే ఖచ్చితంగా ఈ పిండి అనేది జల్లించుకోవాలండి. ఇది నెంబర్ 1 టిప్ అండి. ఇంకా నెక్స్ట్ ఇలాచీ వేసుకుంటున్నాను. దీన్ని కూడా పౌడర్ చేసుకోవాలి. కొంచెం షుగర్ యాడ్ చేసి పౌడర్ చేస్తే చాలా మెత్తగా వస్తుందండి. ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టుకొని మనం పిండి కలుపుకుందాం. ఇప్పుడు 3 కేజీల శనగపిండిని జల్లించుకున్నాం కదా, ఇందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే సోడా అండి, వంట సోడా అనమాట ఇది. ఇలా 1 స్పూన్ వేసి ఇంకొంచెం లైట్గా వేసాను అంతేనండి. కొంచెం చేత్తో వేసాను అంతే. ఇలా వేసుకుంటే సరిపోతుంది. మనం ఏ స్వీట్కైనా సరే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలండి. ఖచ్చితంగా లైట్గా యాడ్ చేసుకోవాలి. ముందు పిండిలో అది ఉప్పు సోడా కలిసిన తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట. అప్పుడు ఎక్కడ సోడా అనేది ఒక్కచోటే ఉండకుండా పిండంతా పడుతుంది. ఇలా కొద్దిగా మాత్రమే వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ని అయితే ముందే పొయ్యొద్దు, అస్సలు పొయ్యొద్దు. చూడండి, పిండి కలిపే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. పాకం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 పర్ఫెక్ట్గా ఉంటేనే మనకు లడ్డు అనేది చాలా బాగుంటుంది. వీటి దగ్గర చిన్న తేడా వచ్చినా కానీ మనకు లడ్డు అనేది ఫెయిల్ అయిపోతుందండి. చాలా జాగ్రత్తగా చేసుకోండి. చూసారు కదా, ముందు ఆ ఉండలన్నీ కలిసిన తర్వాత నేను మెల్లిగా వాటర్ పోస్తున్నాను. ఇది చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన దాకా మనం చేత్తోనే కలుపుకోవాలండి. చూసారు కదా, ఇదిగో ఇప్పుడు జారు గరిట చూసారుగా ఎలా జారిపోతుందో. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా మీకు బూందీ అనేది వస్తుంది. ఇలానే చేసుకోవాలండి. ఇంకా మనం పంచదారని కరిగించుకున్నాం కదా ఇందాక నీళ్ళల్లో, ఆ పంచదార చూసారు కదా, ఇదిగో ఇలా ఉందండి. దీన్ని పొయ్యి మీద పెట్టాను జస్ట్ ఇప్పుడే. దీన్ని పాకం పట్టుకుందాం. అడుగు పట్టుకోకుండా కలుపుతూ ఉండాలండి. ఈ పాకాన్ని అలా పొయ్యి మీద పెట్టి నెక్స్ట్ నెయ్యి తీసుకుంటున్నానండి. ఒక అరకప్పు నెయ్యి తీసుకున్నాను. ఇందులో 1/2 కేజీ జీడిపప్పు వేస్తున్నానండి. ఇలా బద్ద జీడిపప్పే వాడండి లడ్డూకి ఎప్పుడైనా సరే. గుండ్లు దొరుకుతాయి కదా, అవి వాడొద్దండి. ఖచ్చితంగా ఒకవేళ గుండున్నా కానీ ఖచ్చితంగా దాన్ని ముక్క చేసుకోవాలి. ఇలా జీడిపప్పు 1/2 కిలో తీసుకున్నాను. మనం నెయ్యిని ఓవర్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేస్తే తొందరగా మాడిపోతుంది. లైట్గా ఉన్నప్పుడే వేసుకోవాలన్నమాట హీట్ అనేది. అలాగే కిస్మిస్ని కూడా యాడ్ చేశాను. ఈ కిస్మిస్ కూడా నేను వెంటనే కట్టేస్తానండి. ఆ వేడికి ఉన్న నెయ్యి అలా మొత్తాన్ని కలర్ చేంజ్ అయ్యేలా చేస్తుంది. జాగ్రత్తగా వేయించుకుంటాను జీడిపప్పు కిస్మిస్ విషయంలో. చాలామంది నల్లగా అయ్యే వరకు ఉంచుతారు. జీడిపప్పు చాలా నలుపుగా అనిపిస్తుంది ఏ స్వీట్లో కూడా. అలా ఉండకుండా ఉండాలంటే మనం కొంచెం ఇలా హాఫ్ బాయిల్ అవ్వగానే తీసేయాలన్నమాట. చూసారు కదా, ఇంతలో మన పంచదార పాకం వచ్చేస్తుంది. అందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశానండి, నేను మీకు చూపించలేదు. చూసారు కదా, ఇలాచీ అనమాట అదంతా. ఆ తీగ పాకం చూసారు కదా, అలా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ కళాయిలోకి కొద్దిగా వేసి చూసుకున్నానండి, ఇంకా అవ్వలేదన్నమాట. హీట్ అనేది మనం వెయ్యగానే బూందీ పైకి రావాలి. అలా ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా ఆయిల్ ఎక్కువగా పేల్చకుండా బూందీ అనేది వస్తుందన్నమాట. ఈ గరిటె చూసారు కదా, నేను 2 గరిటెలు వాడాను. మీరు కూడా చూడండి, చెప్తాను ఏంటో. ఈ గరిటె ఏమవుతుందంటే హోల్స్ పెద్దగా ఉండటం వల్ల ఒకదాని మీద ఒకటి బాల్స్ అతికి ముద్ద కడుతుందన్నమాట. తొందరగా అయిపోవాలి అనుకుంటే ఇది బెటర్. కానీ అన్ని బాల్స్ లాగా మనకు చక్కగా రావాలి అంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. హోల్స్ చూసారు కదా, ఇదిగోండి, ఇది ఇంకో గరిట. ఈ గరిట చిన్న హోల్స్ ఉంటాయి. మనం బూందీ గరిట బయట దొరుకుతుంది కదండి, ఆ గరిట ఇంట్లోదండి, ఇది వాడాను. చూడండి, దీనికైతే ముత్యాల్లాగా చాలా చక్కగా వస్తాయన్నమాట. కొంచెం ఫాస్ట్గా అయిపోవాలంటే ఇందాక గరిట తీసుకున్నాం కదా,
అది సరిపోతుంది. చక్కగా రావాలి అనుకుంటే మాత్రం ఇది కూడా బాగుంటుంది. ఇందాక గరిటెని జాగ్రత్తగా చేసుకుంటే ఫాస్ట్గాను అయిపోతుంది, చక్కగా కూడా వస్తాయండి. అది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇలా గరిటెకు ఎప్పటికప్పుడు మామూలుగా పిండి అంటుతుంది కదా, అదంతా తుడిచేసుకోవాలి. లేకపోతే ఉండలుండలుగా పడిపోతుంది. బూందీ అనేది సరిగ్గా రాదండి. చూసారు కదా, ఈ కలర్ రాగానే తీసేయాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు బూందీని ఎప్పుడైనా సరే. ఇదిగోండి బూందీ ఇలా వచ్చింది. బూందీ చాలా చక్కగా వచ్చిందండి. ఆ ముద్దలనేవి మాత్రం పెద్దగా, అంటే నేను చెప్పాను కదా 1 బై 1 డ్రాప్ టు డ్రాప్ పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి బూందీ అనేది ఎప్పుడైనా సరే. ఆయిల్లో హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం బూందీని వేసుకోవాలి. కొంచెం తక్కువ హీట్ ఉంటే మాత్రం బూందీ అంతా దగ్గరకు వచ్చేసి కరుచుకుంటుందండి. అస్సలు అదిగో ఉండ చూసారా, ఆ ఉండ అనేది మనకు ఆయిల్ కాకుండా వేస్తే ఖచ్చితంగా పిండి ముద్ద అయిపోతుంది. బూందీ రాదు. ఖచ్చితంగా కొంచెం హీట్ అవ్వాలి. ఇంకా మన బూందీ అంతా అయిపోయిందండి. నెక్స్ట్ పాకంలోకి పచ్చకర్పూరం చూపించాను కదా, అది, నెక్స్ట్ జీడిపప్పు, కిస్మిస్, అలాగే మనం చేసుకున్న మిక్చర్ అంతా, అదేనండి బూందీ మొత్తం కూడా పాకంలోకి వేసుకోవాలి. నాకు క్వాంటిటీ బాగా ఎక్కువ అనిపించి పాకం 2 గిన్నెల్లోకి తీసుకున్నానండి. 2 గిన్నెల్లోకి తీసుకొని ముందు మిక్స్ చేసుకున్నాను అనమాట. ముందుగా జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి అన్నీ యాడ్ చేసాం కదా, పచ్చకర్పూరం అన్నీ యాడ్ చేసిన తర్వాత పాకాన్ని 2 గిన్నెల్లోకి తీసుకున్నాను. బూందీ మాత్రమే నేను రెండిటిల్లో సపరేట్గా కలిపాను అనమాట. అది కూడా ఇగో చూసారు కదా, ఇలా తిప్పాలి అంటే అంత నిండుగా పోస్తే తిరగదు అని చెప్పి నేను అలా చేశాను. చూసారుగా పాకాన్ని బాగా పీలుస్తుందండి, బాగా పడుతుంది. ఇప్పుడు ఆ గిన్నెలోది కూడా మొత్తం యాడ్ చేస్తున్నాను. లేకపోతే పాకం అనేది ఈక్వల్గా వస్తుందో రాదో అన్న భయంతో నేను ముందు అలా పైన కలిపాను అనమాట. లేదంటే మనం ఫస్ట్ బూందీ పోసినప్పుడు అడుగు బూందీకి ఎక్కువ పాకం పడుతుందేమో అన్న ఉద్దేశంతో అలా విడిగా చేశానండి. మనకు కలుపుకోవటానికి కూడా రాదు కదా, ఇంత క్వాంటిటీ మీద కలపాలంటే కష్టంగా ఉంటుంది. ఇప్పుడు రెండింటిలోది ఒకదానిలోకి మిక్స్ చేసి మా బాబు గిన్నె పట్టుకోమంటే పట్టుకున్నాడు. చక్కగా మొత్తం కలిపేసుకున్నాను ఇలా. మా వారిని రమ్మందామంటే పాపం హోటల్లో బిజీగా ఉన్నారు ఈరోజు, నేను పిలవలేకపోయాను. అందుకే నేనే కలుపుకున్నానండి. చూసారు కదా, ఇలాంటి గరిటె ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా చేసుకోవాలండి. చక్కగా పాకం అంతా బూందీకి పట్టేలా బాగా కలపాలి. ఎక్కడ కూడా అడుగున బాగా పాకం ఉంటుంది, చూసుకొని జాగ్రత్తగా అంతా కలిసేలా కలుపుకోవాలి చక్కగా. చూసారు కదా, కలుపుకున్న తర్వాత 3 గంటలైతే దీనికి రెస్ట్ ఇచ్చానండి. 3 గంటల తర్వాత లడ్డు చుట్టడం స్టార్ట్ చేశాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అసలు ఇంత బాగా వస్తాయని అస్సలు ఊహించలేదండి. నేను ఇంకా ఏం మిక్సీలు పట్టాలో అది ఇది అని అనుకున్నాను. చాలా చక్కగా వచ్చేసాయి లడ్డూలు అయితే. ఇంకా మా వారు, మా బాబు, నేను ఇలా లడ్డూలు చుడుతున్నామండి. చక్కగా వచ్చేసాయండి. నేనైతే టెన్షన్ పడ్డాను. మళ్ళీ ఇలా మీకు ఏం చేస్తారంటే, మీకు లడ్డు చుట్టినప్పుడు నిలవలేదనుకోండి, కొంచెం మిక్సీ పట్టుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలి. నేను ఇలా చేయాల్సి వస్తుందేమో, ఇంత క్వాంటిటీ మీద మిక్సీలు వేయాలంటే కష్టం కదా అనుకున్నాను. కానీ అస్సలు నాకు మిక్సీ వేయాల్సిన అవసరమే రాలేదండి. చాలా చక్కగా వచ్చాయి లడ్డు అయితే. ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే సూపర్గా అనిపించాయండి నాకైతే. మీరు కూడా ఎంత క్వాంటిటీ అయినా ఇలా చక్కగా చేసేయచ్చండి. నేను ఉండలు కట్టిన తర్వాత మీకు లడ్డూని ఇలా తుంపి చూపిస్తున్నాను. కానీ ఇది 1 డే కనుక దీనికి రెస్ట్ ఇచ్చిన తర్వాత కనుక మనం లడ్డూ చూస్తే ఇంకా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి అసలు. ఇది కాకుండా ఇప్పుడు ఇలా మనం చేసుకొని వెంటనే తినే టేస్ట్ కాకుండా మీరు నెక్స్ట్ డే తిని చూడండి, ఇంకా బాగుంటుందండి. నా లడ్డు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.